సోదరుడు మనోజ్ చౌదరి గారితో పాటు అందరూ దయచేసి నిత్యన్న దాకా కందిసి నన్న గారి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి నాయకత్వం, భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇదేనా ఈరోజు పెద్దలు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు మునిగెల విఠల్ గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, చంద నర్సింగ్ గారు, నాగన్న గారు, దిలీప్ గారు, కిమ్మ సంతోష్ రావు గారు, రామ్ కుమార్ కౌన్సిలర్ రామ్ కుమార్ గారు, లింగన్న గారు, అలాగే దాసరి ఆశన్న గారు, అల్చెట్టి నాగన్న గారు, ఫ్లోర్ లీడర్ బండార్ సతీష్ గారు, కయ్యూం గారు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అవి కొంచెం సౌండ్ పెట్టండి కొంచెం. ఈరోజు సందుకాక నిరాలనా ఈరోజు నిరాల గ్రామస్తులు మనోజ్ చౌదరి గారు చాలా అంకిత భావంతో, కఠోరమైనటువంటి దీక్షతో, ఎంతో గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మంచి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి మనోజ్ చౌదరి గారు ఈరోజు బీజేపీ నుండి మన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా గట్టిగా వారికి చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనోజ్ చౌదరి గారి చేరికతోని ఈరోజు నిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా బలోపేతమైంది. ఇప్పటి నుంచి కాదు, మనోజ్ చౌదరి గారిని నేను వ్యక్తిగతంగా పార్టీలోకి అనేక సార్లు ఆహ్వానించిన, రా అన్న, నువ్వు నీ కష్టం సుఖం తప్పకుండా, నీ కష్ట సుఖాలల్లా నేను పాల్పంచుకుంటా, మనం కలిసి కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామంటే నా మాటను మన్నించి వారు మన కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని గట్టిగా అందరూ చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. మనోజ్ చౌదరి గారు, అలాగే పాండురంగ ఖడ్సే గారు, వారు కూడా మంచి నిరాల గ్రామంలో మంచి పేరున్నది. వారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మంచిగా పనిచేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పాండురంగ ఖడ్సే గారు మనోజ్ చౌదరి గారితో పాటుగా మన పార్టీలోకి రావడం వల్ల ఈరోజు నిరాలలో మళ్ళీ నేను చెప్తున్నా,
బీజేపీ పార్టీకి బొందబెట్టి కంప్లీట్గా బీజేపీ పార్టీ అక్కడ బొందబడ్డట్టే. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనోజ్ చౌదరి గారిని, పాండురంగ్ గడ్సే గారిని మీ రాజకీయ జీవితం నా చేతిలో పెట్టండి. నేను మిమ్మల్ని మంచిగా చూసుకునే బాధ్యత నాది అని ఈ సందర్భంగా నేను వారికి హామీ ఇస్తా